ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. అమ్మా మూరెంతమ్మా? 30 రూపాయలు. 3 మూరలు ఇవ్వమ్మా. ఎవరికి? ఆ అమ్మాయికా? మీకెలా తెలుసు? సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబు? ఉండండి ఇస్తాను. ఆ గులాబీలు జత చేసి ఇవ్వండి. ఈ మల్లెపూలతో పాటు ఈ గులాబీ పువ్వు కూడా పెట్టు. గులాబీ పువ్వు మల్లె పువ్వు జత కలిస్తే చూడ్డానికి అందంగా ఉంటుంది. ఈ గులాబీకి ఎంతమ్మా? పర్లేదు బాబు. థ్యాంక్స్ అమ్మా. ఏదో ముచ్చటి పడుతున్నావుగా, ఇలా ఇవ్వు, జెల్లో పెట్టుకుంటా. అదేం కుదరదు. ఈ పూల్ని జెల్లో పెట్టమని అదిగో ఆ పూల ఆవిడ చెప్పింది. ఓహో, ఆవిడ చెప్పిందా లేదా నువ్వు రంగులిస్తున్నావా? అదేంటి రంగులు ఇవ్వడం ఏంటి? అదే ఇంగ్లీష్లో కలరింగ్ ఇస్తున్నావా అంటారు కదా, అది. నాకేమలా చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆవిడ్నే అడుగు. ఆవిడ్నే అడుగు అనకుండా నేనే ముచ్చట పడ్డాను అంటే ఎంత మురిపంగా ఉంటుంది. నువ్వు ఒట్టి మబ్బుకాడివి. నా కోపం వచ్చింది. దీన్ని కోపం అనరు, అలగటం అంటారు. అయినా ఆ అలక మా ఆడవాళ్లకే సొంతం. ఏంటి ఎంతసేపు చూస్తావు? ఆ పువ్వులన్నీ వాడిపోతాయి. మహేష్ సార్, నువ్వు సైలెంట్గా ఉండు. సార్ వస్తున్నాను సార్, ఒక పావు గంటలో అక్కడ ఉంటాను. అశ్విన్ రిలాక్స్, నువ్వు ఇప్పుడేం రావద్దు. ఏం సార్, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా? నేను లాడ్జ్ని వెకేట్ చేస్తున్నాను. ఎందుకు సార్? అడ్వాన్స్ అమౌంట్ ఇంకా ఉంది. మళ్ళీ ఏమైనా జరిగిందా? అదేం లేదు అశ్విన్, నేను మా ఇంటికి వెళ్తున్నాను. అవునా, సూపర్ సార్, మంచి పని చేస్తున్నారు. నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం మా అమ్మ. అవునా, మీ అమ్మగారా? అంటే ఫోన్ చేసి మీతో మాట్లాడారా? లేదు లేదు, డైరెక్ట్గా ఇక్కడికి మా అమ్మ నాన్న వచ్చారు. జరిగిన దానికి మా అమ్మ నాకు సారీ చెప్పారు. అంతేకాదు అశ్విన్, మా మధ్య చాలా చర్చ జరిగింది. ఫైనల్లీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. ఇదిగో ఇవన్నీ ఫోన్లో చెప్తే సర్ప్రైజ్ ఉండదు, రేపు నువ్వే తెలుసుకుంటావు. అంటే రేపు కంపెనీలో కలిసినప్పుడు చెప్తాను. ఇదిగో ఇక మీదట నువ్వు జాలీగా ఉండే పాత మహేష్నే చూస్తావు. ఇదంతా నీ వల్ల అశ్విన్. మోర్ దెన్ దట్, ఒక ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా చాలా సందర్భాల్లో నాకు తోడుగా ఉన్నావు. అలాంటిది నీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అశ్విన్. అశ్విన్ అయితే ఉన్నాను సార్, వింటున్నాను. సరే మీరు వెళ్ళండి సార్, అక్కడేం పే చేయకండి. ఓకే, రేపు కంపెనీలో కలుద్దాం. వన్స్ అగైన్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్ అశ్విన్. బాయ్.
మహేష్ సార్ ఏమంటున్నారు అశ్విన్? ఇంటికి వెళ్తాను అని చెప్పారా? అమ్మయ్యా, ఆ దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. అవును, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అది మంచి వార్తేగా. రేపు కంపెనీలో నీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తానన్నారు. అది ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. దాని గురించి ఇంతలా ఆలోచించడం ఎందుకు? వాళ్ళ నాన్నగారు వార్డెన్ వచ్చినప్పుడు నేను ఆనందిని ప్రేమిస్తున్నాను, మా ప్రేమను అంగీకరిస్తేనే వస్తానని వాళ్ళతో చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు రావడం, పిలవడం, ఇలా ఇంటికి వెళ్ళడం చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది ఆనంది. మహేష్ సారు ఏదో కోపంలో అలా అనుంటారు. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకో. పద వెళ్దాం. నన్ను రమ్మని చెప్పి నువ్వు మౌనంగా ఉన్నావేంటి? థ్యాంక్స్ చెప్దామని. వాట్? అవును మరి, ఆనంది మీద కోపంతో నేను నా కొడుకు విషయంలో సీరియస్గా నడుచుకున్నాను. నేనలా ఉండబట్టే ఈ విషయంలో నువ్వు తలదూర్చే అవకాశం వచ్చింది. సో నీ వల్లనే నా కొడుకు మనసులో ఏముందో, నా భర్త ఏమనుకుంటున్నారో ఇలా ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఆనందిని పెళ్లి చేసుకోవాలన్నది మహేష్ కోరిక, అవునా? దానికి నేను ఒప్పుకున్నాను. ఆ మాట చెప్దామనే తమర్ని ఇక్కడికి రమ్మన్నాను. సంతోషం. కొడుకు మనసు అర్థం చేసుకొని ఒప్పుకున్నావు. ఇక నువ్వు మహేష్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. తను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు. కాబట్టే కదా ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఇక్కడి దాకా రమ్మండం ఎందుకు? మహేష్ విషయంతో పాటు నీకు చెప్పాల్సింది ఇంకొకటి ఉంది. అందుకే ఇలా డైరెక్ట్గా కలవమన్నాను. ఇంతకు ముందు నువ్వు మాట వరుసగా అన్నావో, మనస్ఫూర్తిగా అన్నావో, నీ కొడుకు మనసు అర్థం చేసుకున్నావు, నాకు సంతోషంగా ఉందని ఒక మాట అన్నావు, అవునా? అవును, కరెక్ట్గా అన్నావు. ఇక నుంచి నా కొడుక్కి ఏం కావాలి, వాడేం కోరుకుంటున్నాడు, ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు, ఇవన్నీ చూడ్డానికి తల్లిగా నేనున్నాను.